కూటమి ప్రభుత్వంలో ప్రజల భూములకు రక్షణ కరువైంది. కోట్ల రూపాయల విలువైన భూములను తప్పుడు పత్రాలతో కబ్జా చేసి పాగా వేస్తున్నారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే ఈ తరహా భూ వివాదాలు వెలుగుచూడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి పాలకుల భూదందాలను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మంత్రి అనుచరులు కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ భూమిపై కన్నేసిన ఘటనపై తిరుపతి జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూముల విలువ రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలోనే విలువైన భూములపై కొంతమంది కూటమి నాయకులు కన్నేసి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తిరుపతి నగరంలో ఉన్న విలువైన స్థలాలపై కన్నేసిన కూటమి నాయకులు యథేచ్ఛగా కబ్జాలు చేయగా, ఇప్పుడు తిరుపతి అర్బన్ పరిధి దాటి రూరల్ మండలంలోని ప్రైవేటు భూములపై కన్నేశారు. కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కళ్ల ముందే రికార్డులు మార్చి ఆక్రమణలకు పాల్పడుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్దాయన పేరు ద్వారకానాథ్ రెడ్డి. పీలేరులోని ఎర్రమిట్టకు చెందిన ఈయన రవాణా శాఖలో ఆర్డీఓగా పనిచేసి పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ అనంతరం వచ్చిన సొమ్ముతో 2002-03 సంవత్సరంలో తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 476/1లో 3 ఎకరాల 17 సెంట్ల భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ రికార్డులు, ఈసీ పత్రాల్లో ఆయన భార్య వనజ పేరుతో భూమి నమోదయ్యింది. అయితే కొన్నాళ్ల తరువాత ఆ భూమిని నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. గతంలో ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్న ఈ భూమిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు కన్నేసి నిషేధిత భూముల జాబితాలో చేర్చారని బాధితులు చెబుతున్నారు. ఇంతలోనే 1986 నాటి సేల్ డీడ్ను రద్దు చేస్తున్నట్లు తిరుపతి రూరల్ తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. ఇదే భూమి గతేడాది ఆగస్టులో కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన దోనెపూడి విష్ణు శివనాగప్రసాద్ పేరుతో 35 మంది ద్వారా రిజిస్ట్రేషన్ జరిగింది. ఆధార్, పాన్ వంటి పత్రాల పరిశీలన లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం ప్రారంభించిన బాధితులు కోర్టును ఆశ్రయించినప్పటికీ సరైన న్యాయం జరగలేదని వాపోతున్నారు. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కనుసన్నల్లో తిరుపతి నగరంలో భూదందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమిపై ఓవైపు న్యాయ పోరాటం చేస్తుండగానే గేటెడ్ కమ్యూనిటీ వెంచర్కు ప్లాట్స్ వేసి అమ్మకాలు చేసేందుకు కూటమి నాయకులు కుట్రలు చేశారు. ఆగ మేఘాలపై ప్లాట్స్ వేసి అమ్మకాలు చేసేందుకు తుడాకు అప్లై చేశారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. దానికి తోడు కోర్టులో న్యాయ పోరాటం చేస్తుండగా తుడా అనుమతులు ఇవ్వడానికి టౌన్ ప్లానింగ్ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. రిటైర్డ్ అయ్యాక వచ్చిన డబ్బుతో కొనుగోలు చేసిన స్థలంపై కూటమి నాయకులు రాబందుల్లా వాలి తమ భూమిని కాజేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు, రెవెన్యూ మినిస్టర్ అనగాని గారు మా భూమిని స్వాధీనం చేసుకుని ప్లాట్లు వేసి లేఅవుట్లు కూడా వేసేస్తున్నారు. ఇది అన్యాయము, అక్రమము. మా భూమి మేము డబ్బు పెట్టి ఎంతో కష్టపడి దాచుకునే డబ్బు రిటైర్ అయి కొనుక్కున్నాము. తక్షణమే చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఆయన జిల్లానే ఆయన అనుచరులు మేము తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఆశపడుతున్నాము. లేకపోతే ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాము. ఎంఆర్ఓ గారిని పై యాక్షన్ తీసుకోమని చెప్పినాము. సబ్ రిజిస్ట్రార్ మీద రిజిస్ట్రేషన్ చేసిన దానికి కూడా ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పినామండి. తమ భూమిని కొందరు రాజకీయ నాయకుల అనుచరుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 1986 నుంచి అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ను వివాదాస్పదంగా మార్చి వెబ్లాండ్లో తమ పేర్లను తొలగించి ఇతరుల పేర్లు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అనగాని అనుచరుల పేరుతో ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేశారని, కూటమి ప్రభుత్వంలో పేదల భూములకు రక్షణ కరువైందని మండిపడుతున్నారు. కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 2002 రిటైర్ అయినండి ఆర్టీఓగా. రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో మేము హైదరాబాద్ దగ్గర 3.17 సెంట్స్ ల్యాండ్ కొనుక్కున్నాము. అది కూడా మా మిస్సెస్ పేరుతో కొనినాము. మా మిస్సెస్ ఏమో ఇన్కమ్ ట్యాక్స్ ఆ రోజు నుంచి అసిసి మేము ధైర్యంగా ఫెన్సింగ్ వేస్తూనే ఉన్నాం. ఫెన్సింగ్ బీకేస్తూనే ఉన్నారు. ఆర్టీఓ తిరుగుతూనే ఉన్నాం ఎంఆర్ఓ చుట్టూ. అయినా వాళ్ళు మాది అది వెబ్సైట్ అంటారు, దాంట్లో ఎక్కిందా వల్ల ఇన్ని రోజులు లిడర్ అయిపోయింది. ఇన్ ద మీన్ టైమ్ అనగానే సత్యనారాయణ కూటమి మాకు జగన్ ప్రభుత్వంలో ఇవన్నీ ఏం జరగలేదు. మాకు ఈ కూటమి ప్రభుత్వం మేము ఎంతో ఆశతో మేము ఓటు కూడా వేశాము. మాకు దారుణంగా మాకు అన్యాయం చేసినారు. అనగానే సత్యనారాయణ ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి ఆయన ఎక్కడెక్కడ ఖాళీలు ఉండేది అవన్నీ కూడా ఆక్రమించుకుంటూ తన అనుచరులతో ఈ పనులు చేపిస్తున్నాడు. దీనికి ముఖ్య కారకుడు చంద్రగిరి ఎమ్మెల్యే. అవిలాలు కూడా చంద్రగిరి ఎమ్మెల్యే కిందనే వస్తుంది. ఇది
కాబట్టి అనగా పులివర్తి నాని ద్వారా వాళ్ళ మనుషులు పెట్టి చేసేసి మొత్తం ఆల్మోస్ట్ ఆక్యుపై చేసుకొని గోడ కట్టి ఈస్ట్ ఫేసింగ్ కాంపౌండ్ కూడా కట్టిండారు. ఫైనల్ గా తోట అప్రూవల్ కూడా పెట్టారు. అప్రూవల్కు కోర్టు వ్యవహారాలు కూడా ఉండాలి, కోర్టులో జరుగుతూనే ఉండాలి, కోర్టులో ఉన్నది. అందులో డబుల్ రిజిస్ట్రేషన్ చేయకూడదు అనగానే సత్యప్రసాదే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండాడు డబుల్ రిజిస్ట్రేషన్ చేయకూడదు అని. డబుల్ రిజిస్ట్రేషన్ మా పెడుతున్న భూమి మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ మళ్ళీ చేసిండారు. మినిస్టర్ ఇంకా ఏంది ఆయన స్టేట్మెంట్ చేయండి, ఆయన ఏంది. తిరుపతి నగరానికి ఆనుకుని ఉండడంతో ఈ భూమి విలువ భారీగా పెరిగిందని, అందుకే ఉద్దేశపూర్వకంగా వివాదం సృష్టించారని బాధితుల తరపు న్యాయవాది గుర్రప్పనాయుడు ఆరోపిస్తున్నారు. ఒకవైపు కోర్టులో కేసు నడుస్తుండగానే భూమిలో వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయించేందుకు ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు. 1986 నాటి డాక్యుమెంట్ ను రద్దు చేసే అధికారం తహసీల్దార్ కు ఎలా వచ్చిందనే ప్రశ్నను కూడా లేవనెత్తుతున్నారు. చట్టపరంగా పోరాటం కొనసాగిస్తామని, ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా చట్టం ముందు అందరూ సమానమేనని ఆయన స్పష్టం చేశారు. 2025లో సడన్ గా నా దగ్గరకు ఒక ఆర్డర్ తీసుకొచ్చినారు, ఎంఆర్ఓ పాస్ చేసిన ఆర్డర్. 1986 సేల్ డీడ్ 40 ఏళ్ల తర్వాత నేను క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పి ఎంఆర్ఓ ఆర్డర్ పాస్ చేశాడు. నేను చూస్తే ఆశ్చర్యపోయా, ఇదేంటి ఆర్డర్ అని. 25/8 సేల్ డీడ్ అవుతున్నట్లే అదే రోజు రెవెన్యూ అప్లైకి మార్చేశారు. ఆ మరుసటి రోజు ఎవరో ఏదో ఊరు ఆక్యువీడు అతని పేరుతో సేల్ డీడ్ క్రియేట్ చేశారు. సివిల్ సూట్ డిక్లరేషన్ ఇంజక్షన్ అగైన్స్ గవర్నమెంట్, అమ్మిన వాళ్ళు కొన్నోళ్ల మీద సివిల్ సూట్ పెండింగ్ ఉంది. అక్కడ పెండింగ్ ఉంటే ఇక్కడ ఇదంతా కూడా వాళ్ళు భూములోకి ఎంటర్ అయ్యి ఇదంతా కట్టడము ఇవంతా చేశారు. భూములను ఆక్రమించి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధితులు తిరుపతి రూరల్ ఎంపీపీ మాధవరెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. తిరుపతి రూరల్ మండలం అవులేలు పంచాయతీకి సంబంధించిన సర్వే నంబర్ 476/1లో ప్రస్తుత కూటమి ప్రభుత్వ నాయకులు నకిలీ పత్రాలు సృష్టించి లేఅవుట్లు వేసి దాన్ని విక్రయం చేస్తున్నారు. మేము కలెక్టర్ గారు కలిసి ఇవ్వడం జరిగింది. దాంట్లోనే సర్వే నెంబర్ 479/1 కాలువగాడు ఉంది. కాలువలోనే ఆర్చ్ రెడీ చేశారు. దాంట్లోనే ఆ కాలువ పరుంబొకంతా ఆ లేఅవుట్ కలుపుకొని 2,80,000 బేరం పెట్టి కొంతమంది దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారని తెలిసింది. కలెక్టర్ గారు కలిసాము. కలెక్టర్ గారు కూడా దాన్ని చూసి ఖచ్చితంగా నిలుపుదల చేస్తామని చెప్పారు. నిలుపుదల చేయకపోతే ఖచ్చితంగా ధర్నా కూర్చుంటామని హెచ్చరిక జారీ చేస్తారు. నాయకుడు మోహిత్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తామని తెలియజేస్తున్నాం. కోట్ల రూపాయల విలువైన భూములపై కన్నేసిన కూటమి ప్రభుత్వంలోని కొంతమంది చేస్తున్న ఆగడాలు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి న్యాయం కోరతామని బాధితులు చెబుతున్నారు. న్యాయం కోసం వైఎస్ఆర్సీపీ నాయకులను కలుస్తామంటున్నారు బాధితులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.